ఆంధ్ర పాలకుల చేతులు ఆగమవుతున్నారని చదివిన ఉద్యోగం రాని పక్షాల్లో ఉన్నాము. మేము ఈ యొక్క నల్లగొండ జిల్లా పోరాటాల కిల్లగా పుట్టినటువంటి వీరులుగా పోరాటంలో ముందుంటామని అసూలు పాసినటువంటి శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ 1300 మంది పైగా అమరులయ్యారు. ఆ అమరవీరులను స్మరించుకుంటూ మా కళాకారుడు పందిరి సైలో ఒక అమరవీరుల గేయాన్ని మీ ముందు వినిపిస్తారు పందిరి సైలు గారు. అదేవిధంగా ఈ యొక్క సంబరాల్లో తెలంగాణ ప్రజానాట్య మండలి నల్లగొండ జిల్లా సమితి పక్షాన ఈ యొక్క అనేక మార్లు పిడికిల్లో బిగించి, ఎందుకంటే అందరికైతే లేదు, చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే, ఒక్కసారి నల్లగొండ జిల్లా నలుదిక్కుల దిక్కులు పిక్కటిలేలా ఒకసారి గట్టి నినాదాలతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక ముందున్న వాళ్ళు ఉదయం వేళలో 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రజల సేవలు చేస్తాము. అదేవిధంగా వారిని మాతో పాటు యొక్క ఆటపాటల్లో కూడా వారి ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా వేదిక ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన హాస్పిటల్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఆట పాట అంటే ఎంత ఇష్టం అంటే అది వీర తెలంగాణ విప్లవాలకి నల్లగొండ జిల్లా బిడ్డలకు మాత్రమే చెందుతుంది. అది పుల్లారావు సారు. ఎందుకంటే డాక్టర్ గా సేవ చేస్తాను, నా ఉద్యమంలో ఈ గొంగడేసుకొని ఆట పాటగా మన ముందు కొనసాగాడు కాబట్టి మాతో పాల్గొన్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ డాన్స్. సార్ లేదు రావాలి కాబట్టి ముందుగా అమరవీరులను స్మరించుకుంటూ మా కళాకారుడు మీ ముందు పాట పాడి సార్ పందిరి సైలు గారు. అందరూ ఒకసారి, ఇంతకు ముందు తెలంగాణ రాకముందు ఎన్నో ఇబ్బందుల పాలయ్యాం మనం. మీ అందరికి తెలుసు. అందరినీ కూడా ఒక్కొక్క ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ మన తెలంగాణ మాకు కావాలి, 60 ఏళ్ల నుంచి మేము పోరాటం చేస్తున్నాం బిడ్డలారా, ఖబర్దార్ మీరు మా తెలంగాణ మాకి అంటే ఈనాడు మన తెలంగాణ ముక్త కంఠంతో 4 కోట్ల ప్రజలు మరి అందరూ కూడా సమైక్య ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధించడంలో ముందు నడిచారు. మరి తెలంగాణ వచ్చింది, తెలంగాణ సంబరాలలో కూడా మనం కూడా పాల్వంపులు పంచుకోవాలి. ముందుగా ఈ యొక్క విద్యార్థి అమరవీరులు మరి వారిని స్మరించుకుందాం. ఎందుకంటే పిడికిలెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. హలో హలో మరొకసారి గట్టి జై జై తెలంగాణ. తెలంగాణ వచ్చిన సంతోషం మీలో కనపడతలేదు నాకు. అర్ధరాత్రి నుంచి మేము ఇక్కడ అక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. మీరు మాత్రం సంతోషంగా ఉండాలి, ఎందుకంటే మన తెలంగాణ మనకు వచ్చింది కదా, గట్టిగా రాలే జై తెలంగాణ. అక్కడైతే సప్పుడే చేస్తలేదు, నాకు వినపరిచిగో ఇక్కడ ఉన్న ఆపాకు రావాలి మీరు జై తెలంగాణ అంటే. జై తెలంగాణ. మరి విద్యార్థి అమరవీరులను ముందుగా మనం స్మరించుకుంటూ ఈ గీతాన్ని, ఈ కళావేదికను ప్రారంభిద్దాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పరాలకు Hola.
పెళ్ళరా అవును నల్లగొండ జిల్లంటే మండ నిప్పు పెళ్ళరా వీర తెలంగాణ రగిల విత్తవాల కిల్లరా నల్లగొండ జిల్లంటే మండె నిప్పు పెళ్ళరా నల్లగొండ జిల్లంటే మండ నిప్పు పెళ్ళరా నల్లగొండ జిల్లంటే మండ నిప్పు పెళ్ళరా వీర తెలంగాణ రగిల విత్తవాల కిల్లరా నల్లగొండ జిల్లంటే మండె నిప్పు పెళ్ళరా నల్లగొండ జిల్లంటే మండ నిప్పు పెళ్ళరా నల్లగొండ జిల్లంటే మండ నిప్పు పెళ్ళరా అరే బందకి బలం అందించి ముందు నడిచినాడురా బందకి బలం అందించి ముందు నడిచినాడురా జనగామ సింగమై చెంగున దూకిండురా అరే వీర తెలంగాణ బల వీర తెలంగాణ బల వీర తెలంగాణ అరే వీర తెలంగాణ అరే వీర తెలంగాణ రగిల విప్పవాల కిల్లర నల్లగొండ జిల్లంటే మండె నిప్పు పెళ్ళరా నల్లగొండ జిల్లంటే మండ నిప్పు పెళ్ళరా నల్లగొండ జిల్లంటే మండ నిప్పు పెళ్ళరా అరే వీర తెలంగాణ బల వీర తెలంగాణ రగిల విప్లవాల కిల్లర నల్లగొండ జిల్లంటే మండె నిప్పు పెళ్ళరా నల్లగొండ జిల్లంటే మండ నిప్పు పెళ్ళరా నల్లగొండ జిల్లా సల్లాగుండా నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండా దండాలే దండాలమ్మ ఉద్యమల మాయి ముద్ద నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండా ఆహా నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండా గుండా రాజుల రాజాకొండ రాకున దేవరకొండ రాజుల రాజకొండ దాపున దేవరకొండ రాజుల రాజాకొండ రాజకొండ దాపున దేవర నా తల్లి సల్లగుండా పాంచను అన్నలతోటి బంధుకులు వట్టించినది పాంచను అన్నలతోటి బంధువు పట్టించినావు కుల పొల మందలతోటి కుల తోటి కుక్కలు పట్టించినావి నైజామని పైజాముడా నైజామని పైజాముడా పరుగు తీయించిన జిల్లా నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండ ఇతడి పుత్తడి సండురు మత్తడి మిరియాల కూడా ఇతడి పుత్తడి సందురు మొదటి మిరియాల కూడా ఇతడి పుత్తడి సండురు మత్తడి మిరియాల కూడా ఇతడి పుత్తడి సందురు మొదటి మిరియాల కూడా దేశానికి తిండి పెట్టేటి దండిగా రైసు మిల్లులో దేశానికి దేశానికి తిండి పెట్టేటి దండిగా రైసు మిల్లులో నీ ఇల్లా బంగారమమ్మ నీ ఇల్లా బంగారమమ్మ నాగార్జున సాగరమమ్మ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండ ఓహో నా జిల్లా నల్ల నా తల్లి సల్లగుండ వీరుల సూరుల గన్న సూర్యాపేట రాజాపేట వీరుల సూర్యగండ సూర్యాపేట రాజాపేట కట్టడాల కండలు వెంచే సిమెంటు ఫ్యాక్టరీలో కట్టడాల కండలు వెంచే నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండ నా జిల్లా నల్లగొండ నా తల్లి సల్లగుండ జై తెలంగాణ ముందర కూర్చున్న సార్లు ఎవరట్లేరు జై తెలంగాణ జై తెలంగాణ స్పందన లేదు సార్ క్లాక్ టవర్ సెంటర్ అన్న ఉధృత వీరి తెలంగాణ జోహార్లు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు సాధించాం 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 జై తెలంగాణ జోహార్లు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వీరావని తల్లారా అమ్మరణము రణములరిగినారా వీరుల్లారా వీరవని తల్లారా అమరణము ధైర్యములకినారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూను వెచ్చాటి నెత్తురు చిమ్మినారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా తెలంగాణ వందనాలు 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 మమ్మలను మా తెలంగాణ
అంటలేరు మీరు, ఒక్కసారి గట్టిగా రాలా. జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ. హలో, చిన్న మెమిక్రీ అండి. అప్పుల బాధ ఫోన్ శబ్దం వచ్చిందంటే రైతు కొన్ని జల్లు ఉంటది. రే బాబు, ఎవరు ఫోన్ చేస్తుండ్రు? మీ డాడీ ఉన్నట్టే లేడని చెప్పరా? చూస్తే వెళ్ళి లేడని చెప్పరా? పొద్దున్న ఎవరు చేస్తున్నారు? హలో, ఎవరు? అరే బాబు, మీ డాడీ ఉన్నారా? ఎడు పోయినరా? ఇంట్లో లేడు చెప్పరా? నీ పేరు ఏం బాబురా? చంద్రబాబా? రాంబాబా. సరే, ఏం చదువుకుంటున్నావు? అలా మీ తమ్ముడు? సరే, బుద్ధిమంతులు లెక్కున్నావు కానీ. సరే, కానీ మేముందా? అన్నం తిన్నావా? ఎందుకురా? తిన్న తర్వాత ఎందుకు అని మెంబర్ని పిలువు. ఏంట్రా ఎవరు చేస్తారు? ఏంటట్రా అంటే ఎవను లేదని చెప్పరా? తెలంగాణ విద్యార్థుల వీడకు సాధించాం కోటి రతనాల వీణ నా తల్లి తెలంగాణ, నిలువెల్ల గాయాలతోటి విలపించనేలా నా తల్లి తెలంగాణ. గోదావరి కరిలో తెగదెంపుల తవ్వలో త్యాగాల తెలంగాణ దారిలో, తెగదెంపుల తవ్వలో విముక్తికై విప్లవాల బాటలో, వీరుల తవ్వలో విముక్తికై విప్లవాల బాటలో, వీరుల తవ్వల సర్వాయి పాపన్న ఏలిన ఈ నేల మీద, సర్వాయి పాపన్న ఏలిన ఈ నేల, అరే సర్వాయి పాపన్న ఏలిన ఈ నేల మీద, సర్వాయి పాపన్న ఏలిన ఈ నేల, అరే సమ్మక్క సారక్కల పోరు వారసత్వమై, సమ్మక్క సారక్కల పోరు వారసత్వమై, పడుగులకు బంధువై బతికే పోరాటములో, నెత్తుడు పరిహారకములు పూర్వ విత్తనాలు చల్లి ప్రజలే మా బంధువులని పాలించే పాలకులను చాలు. ఎవడురా తెలంగాణ అడ్డుకున్న దొంగలు, కూలినాలి పేరలే గడపరు సమాధులో. రా తెలంగాణ అడ్డుకున్న దొంగలు, కూలినాలి అరే త్యాగాల తెలంగాణ దారిలో, తెగదెంపుల తోవలో త్యాగా మన పల్లెటూరిలో నాడేటి ఆటలేమాయే పండు పండు వెన్నెలలోన పాడేటి పాటలేమాయే, మన పల్లెటూరిలో నాడేటి ఆటలేమాయే. పండు వెన్నెలలోన పాడేటి పాటలేమాయే. ఎవరైతే నేవి నోయి సాలు సరసాలోయి రాజా, ఎవరైతే నేవి నోయి సాలు సరసాలోయి రాజా, ఎవరైతే మాయమ్మ రాణి సాంబావి రానే కన్న చూడు మమ్ము కన్నా తల్లి, శరణు మాయమ్మ రాణి సాంబావి రానే కన్న చూడు మమ్ము కన్నా తల్లి, గంగా భావానే దేవి భావానే, శరణు మాయమ్మ రాణి కన్న చూడు మమ్ము కన్నా తల్లి, గంగా భావానే దేవి భావానే. ఊరుకు ఉత్తరాన ఊడల్లా మర్రే ఊరికి ఉత్తరాన
కావలుండడే కమలమా అరే కావలోడే కమలమా వాడు కావలుండడే కమలమా అరే బంతి పూల కమలమా బంతాయి పూల కమలమా శినుకు శినుకుల వాన ఉయ్యాలో సిత్తారి వాన ఉయ్యాలో కబలు కొట్టాలి శినుకు శినుకుల వాన ఉయ్యాలో సిత్తారి వాన ఉయ్యాలో ఉయ్యాలో గంగదారిలోన ఉయ్యాలో బంగారు వన ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే జాతరమ్మ జాతర కొయిలకొండ జాతర జాతరమ్మ జాతర కూలి జనం జాతర అరే జాతరమ్మ జాతర నల్లగొండ జాతర జాతరమ్మ జాతర నల్లగొండ జాతర అరే దట్టిలు కావాల స్వామికి మట్కిలు కావాల స్వామికి అరే మట్కిలు కావాల స్వామికి మాలి సముద్దలు స్వామికి అరే మట్కిలు కావాల స్వామికి మాలి సముద్దలు స్వామికి అందరు చేతులెత్తి చేతులున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు జై తెలంగాణ జై తెలంగాణ జహలో తెలంగాణ విద్యార్థి మన వీరులకు సాధించాం సాధించాం జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఘనంగా ఉద్యమం కోసం పోరాడేటటువంటి ఉద్యోగులు వారికి సహాయక సహకారాలు అందించినటువంటి జేఏసీ చైర్మన్ వైద్య జేఏసీ చైర్మన్ టి నరసింహరావు గారిని వేదికలు అలంకరించవలసిగా కోరుతున్నాం. అలాగే కో చైర్మన్ గా ఉన్నటువంటి డాక్టర్ వినోద్ కుమార్ గారిని కూడా వేదికలు అలంకరించాలని కోరుతున్నాం. అలాగే ఉద్యమానికి స్ఫూర్తి ఎమ్మెల్యే గారిని కూడా వేదికలు అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె హరినాథ్ గారిని కూడా వేదికలు అందించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లాని అగ్రభాగంగా నిలబెట్టినటువంటి వెంకటేశ్వర్లు గారిని జేఎస్ చైర్మన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. జిల్లాలో నల్లగొండ జిల్లాని ప్రత్యేకంగా ఒక అలాగే ఉద్యమ నేత డాక్టర్ చెర్ప్ సుధాకర్ గారిని కూడా వేదికలను కోరుతున్నాం. అలాగే ఆదిరెడ్డి గారిని కూడా వేదికలను కోరుతున్నాం. దేవేందర్ రెడ్డి గారిని కూడా వేదికలను కోరుతున్నాం. అలాగే
తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ పుల్లారావు గారిని కూడా అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జేఏసీ సభ్యులు హేమలత గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాం. అలాగే ఎస్ఎస్ హేమలత గారు, ఝాన్సీ గారు, విజయలక్ష్మి గారిని వేదిక అలంకరించగా కోరుతున్నాం. అలాగే జిల్లా కేంద్ర వైద్యశాలలో ఈ ఉద్యమానికి నిరంతరం ప్రత్యేకంగా పనిచేసినటువంటి మాతంగి వెంకటేశ్వర్లు గారిని మరియు వెంకట్రావు గారిని, కలీముద్దీన్ గారిని కూడా వేదిక అలంకరించగా కోరుతున్నాం. విద్యార్థి అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా సౌకంగా కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కవర్ దియా సార్ కొంచెం మీరు దగ్గర. జై తెలంగాణ. సాధించాం 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 సాధించాం. ఇక్కడ పైకి చూడాలి సార్, పైకి చూడండి సార్. కటింగ్ మళ్ళీ చూడండి ఒకసారి. పట్టుకోండి సార్. జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. చిన్న చిన్న అలాగే ఈ కార్యక్రమాన్ని జేఏసీ చైర్మన్ డాక్టర్ నరసింహరావు గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేయ ముందు సోదరులు మన కవి కళాకారుడు, మన ఆసుపత్రి సత్య గారు ఒక పాట పాడతారు. తెలంగాణ రాష్ట్రమా స్వాగతం స్వాగతం స్వాగతం. తెలంగాణ రాష్ట్రమా స్వాగతం. 60 సంవత్సరాల అస్తిత్వ పోరాటమా, 60 సంవత్సరాల అస్తిత్వ పోరాటమా, అమరవీరులందరి స్వాగతం. తెలంగాణ రాష్ట్రమా స్వాగతం స్వాగతం స్వాగతం. తెలంగాణ రాష్ట్రమా స్వాగతం స్వాగతం స్వాగతం. తెలంగాణ రాష్ట్రమా స్వాగతం. పరపీడన విరగడై స్వరాష్ట్రంగా జనన మంది, పరపీడన విరగడై స్వరాష్ట్రంగా జననమై, పరపీడన విరగడై స్వరాష్ట్రంగా జనన మంది, పరపీడన విరగడై స్వరాష్ట్రంగా జనన మంది. తల్లి భారత దేశ కనిపించే తిరుప్రాయమా తెలంగాణ రాష్ట్రమా స్వాగతం. నీవు నిండుగుండాలి మా కలలు పండాలి, నీవు నిండుగుండాలి మా కలలు పండాలి. స్వాగతం. జై తెలంగాణ. బంగారు తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణ. తెలంగాణ ప్రజల 60 సంవత్సరాల కళ ఫలించిన వేళ ఈరోజు ఏ ఆశయం కోసమైతే, ఏ రాష్ట్రం కోసమైతే, ఏ ఆత్మగౌరవం కోసమైతే, ఏ తెలంగాణ నా తెలంగాణ నాకు కావాలని గడ్డ కోసం పోరాటం చేసినామో ఆ కళ సిద్ధించింది. ఈరోజు
మెడికల్ ఉద్యోగులందరం గర్విస్తున్నాం ఇలా తెలంగాణ సాధించుకున్నందుకు. ఆ గర్వించుకున్న దినము ఈరోజు సఫలీకృతం కావడానికి కోసం మనం ఏ బంగారు తెలంగాణ సాధించుకోవాలనుకుంటున్నామో ఆ తెలంగాణ సాధన కోసం మనం కూడా శ్రమించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాధనలో ఆత్మగౌరవం పెంపొందించాలి. సామాజిక కులాల యొక్క ఆత్మగౌరవం పెరగాలి. తెలంగాణలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఏర్పడబోయే తెలంగాణని అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం కల్పించగలగాలి. దానికోసమే ఆశించినాం, దానికోసమే మనం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితం ఈరోజు వచ్చేసింది. ఇప్పుడు ఈ వచ్చే తెలంగాణతోటి మన సమస్యని పరిష్కారం అవుతాయంటే సోమయ్య గారు చెప్పినట్టుగా మనం ఉద్యోగుల పాత్రనే మనం ఇద్దాము. మన ఉద్యోగులు మనకు వచ్చిన హక్కుల కొరకు మనం పోరాడదాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ కొరకు, అదేవిధంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్నటువంటి మన మిత్రులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ కొరకు మనం పోరాడదాం. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, పత్రికా విలేకరులు, ముందుగా తెలంగాణ విద్యార్థి యువకుల అమరవీరులకు జోహార్లు అర్పిస్తా ఉన్నాం. మన భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. 2500 మంది మన తెలంగాణ బిడ్డలు తుపాకీ కాల్పులకు బలైపోయింది. ప్రపంచంలో ఒక ప్రఖ్యాతిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటం అది. సామాన్యమైన మనుషులు ఆయుధాలై దొరలను, భూస్వాములను, రజాకారులను ఎదిరించి తుపాకీ కాల్పులకు భయపడకుండా మన ప్రాణాలు అర్పించారు. ఆకలి ఐరమ్మ కానీ, దొడ్డి కుమరయ్య కానీ చాలామంది ఆ రోజు ఆ పోరాటంలో అసూలు పడతారు. ప్రపంచంలో ఏ భూభాగంలో కూడా ఇంతమంది చనిపోలేదు. కొన్ని హక్కులు సౌకర్యాలు వచ్చినాయి మనకు ఆ పోరాట ఫలితం. కానీ దురదృష్టం ఏంటంటే 1956లో బలవంతంగా మన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన ఫలితంగా 56 నుంచి ఇప్పటి వరకు మనకు అనేక బాధలు వచ్చినాయి. తెలంగాణకు ఒక దగా మోసం జరిగింది. నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో, భాష విషయంలో, చరిత్ర విషయంలో, సంస్కృతి విషయంలో మన తెలంగాణ 10 జిల్లాలు విధ్వంసమైనవి. తీవ్రమైన కరువు కాటకాలు, ఆత్మహత్యలు, దాదాపు మన ప్రజలందరూ కూడా ఒక పెద్ద దోపిడీకి గురయ్యారు. అందుకోసమే తెలంగాణ ఉద్యమం మొదలైంది. 69లో 360 మంది మన బిడ్డలు చనిపోయారు. తెలంగాణ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ మన ఉద్యమంలో 1200 మంది మన తెలంగాణ విద్యార్థి యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను చనిపోతేనన్నా నా ప్రాణం వల్ల, నేను త్యాగం చేయడం వల్ల, నా చావు వల్ల తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరగడానికి అవకాశం ఉంటుంది. పాలకులు గుర్తిస్తారని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణాలు తీసుకున్న చరిత్ర మన తెలంగాణ ఉద్యమానికి ఉన్నది. వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం చలించిపోతాం. శ్రీకాంతాచారి పట్టపగలు ఎల్బీ నగర్ చౌరస్తలో ఇంత పెద్ద అమరత్వం ఉన్నది, ఇంత పెద్ద త్యాగం ఉన్నది. ఈ త్యాగాల మూలంగా వీళ్ళు వచ్చిన భావజాలం ఒక శక్తి పెట్టుకొని మనం సంతోషాన్ని వెలిపిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలనే సమస్య. తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో ఎన్నో కోరికలు ఉన్నాయి. ఈ ఉద్యమ డిమాండ్. గౌరవనీయులు మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ నరసింహరావు గారు, సూపరింటెండెంట్ గారు డాక్టర్ హరినాథ్ గారు, మరి ఈ ఆర్గనైజర్ ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి సోమల్లయ్య గారు, ఈనాటి చీఫ్ గెస్ట్ జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఆదిరెడ్డి గారు, ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, శ్రీధర్, ఇతర మిత్ర బృందం మరియు సిస్టర్స్, అలాగే ఇక్కడికి విచ్చేసిన హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్స్, పాత్రికేయులు, మరి తెలంగాణ గాన కళాకారులు, మిస్టర్ నూతన రాష్ట్రం 29వ రాష్ట్రం భారతదేశంలోనే మరి ఒక గొప్ప ఘనకీర్తిని చాటే విధంగా మరి ఆవిర్భవించి దాని దానికి ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ గారు డాక్టర్ హర్మాద్
ఆధ్వర్యంలో జరుగుతున్నది. వారిని ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంలో ఈ సమావేశానికి ఇచ్చిన అధికారులు, అనధికారులు, వైద్య సిబ్బంది, పుర ప్రజలకు 60 సంవత్సరాలుగా ఎంతోమంది నిరసనలు తెలిపి త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి సాధించిన తెలంగాణ నిజంగా సంతోషదాయకం. సరే, ఇందాక భక్తులు చెప్పినట్టు ఉద్యమం ఇక్కడితో ఆగదు, ఇక్కడితో ఆగదు. మనం తెలంగాణ సాధించుకుంది ఎందుకోసం అనేది ఒకసారి ఆగి ఆలోచించాలి. తెలంగాణ సాధించుకుంది ఎందుకు? మనకేదో అన్యాయం జరుగుతుందని. ఆ అన్యాయాన్ని కూడా సమన్యాయం రావాలి. ప్రజలందరికీ కూడా అన్ని అవకాశాలు న్యాయపరంగా అందరికీ సమానంగా ఉండాలి. విద్య కానీ, వైద్యం కానీ, ఉద్యోగాలు కానీ, తర్వాత ఏదైనా భద్రత విషయాల్లో కానీ అతి తక్కువ దశలో ఉన్న సామాన్య మానవుడికి కూడా సమాన అవకాశాలు చెందాలి. ఇప్పుడు చూడండి, విద్య కానీ, వైద్యం కానీ చూడండి, అది కొంతమంది సంపన్న వర్గానికే పరిమితం అయిపోతుంది. రాను రాను వ్యాపారదారులు పెరిగిపోతాం. ఇవన్నీ కూడా అట్లానే వ్యవసాయ రంగ కులమతాలకు అతీతంగా ప్రతి మనిషికి, ప్రతి ప్రౌఢికి సమన్యాయం అందేలా మన తెలంగాణని మనం నిర్మించుకోవాలి. దానికి పాలకులు సరైన ప్రణాళిక చేయాలి. ఆ ప్రణాళికను మనం కూడా సరైన సజెషన్స్ ఇవ్వాలి. అవన్నీ కూడా అమలయ్యేట్టుగా మన వంతు కృషి, మన వంతు సహాయ సహకారాలు అందించి ఒక బంగారు తెలంగాణని, నవ తెలంగాణని నిర్మించడంలో మన కృషి అంకిత భావాన్ని ఇవ్వాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. మనం కొత్త 29వ రాష్ట్రంగా మన భారతదేశంలో ఏర్పరచుకున్న సందర్భంగా మరియు తెలంగాణ అవతరణ దినోత్సవం మరి ఒక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు ఎన్ని రోజులు మనమందరము తెలంగాణ కొరకు ఎన్నో పోరాటాలు అన్నీ చేసి మన తెలంగాణను గెలుచుకొని మరియు ఈ నవ తెలంగాణను నిర్మించుకోవాలి. మరియు అభివృద్ధి చెందడానికి అందరూ కృషి చేయాలని నా యొక్క ప్రార్థన. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క డాక్టర్ చెరుకు సుధాకర్ గారు అన్నగారు, మేము ఒకేసారి మెడిసిన్ జాయిన్ అయ్యాము. అన్న గాంధీ నుండి చేసాము, మేము ఉస్మాన్ చేసాము. ఇప్పటినే కదా ఆయన 79 నుంచి ఆయన చెరుకు సుధాకర్ అంటేనే మాకు ఉద్యమకారుడు. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి చేస్తాం, కానీ ఆయనకు అప్పుడు ఏ రాజకీయ పార్టీ లేవు. ఆయన విద్యార్థి నాయకుడు. ఆయన మెడికల్ ప్రొఫెషన్లో ఉభయ మెడికల్ కాలేజీలో గాంధీ, ఉస్మానియాలో చెరుకు సుధాకర్ గారు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడు అటువంటి ఉద్యమం చేశాడు అన్నట్టు. సో అన్నగారు, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలంగాణ సాధన దిశలో ఆయన ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యిండు, పోలీసు కేసులు బనాయించారు, కోర్టులో జైలుకు కూడా పోయాడు, వరంగల్ జైల్లో కూడా ఉన్నాడు. మరి ఆనాడు ఇవాళ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య సిబ్బంది కొత్త రాష్ట్రంలో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని, కొత్త రాష్ట్రం అంటేనే ఆరోగ్యవంతమైన రాష్ట్రం కావాలని, నిన్నటిది చీకటి రాత్రి ఇవాళటిది వెన్నెల అనే ఒక ప్రబలమైన ఆకాంక్షను వ్యక్తీకరించడం కోసం ఇక్కడ గుమిగూడే అవకాశం తీసుకున్నందుకు, దాన్ని ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు, నా మిత్రులు అందరికీ, హరినాథ్ గారి, నరసింహరావు గారిని, సోమల్లయ్య కానీ, పుల్లారావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ అందరూ, కళాకారులు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తాను. నిజానికి నిన్నటిదాకా మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా జాతీయ గీతం పాడుకుంటాం. జనగణమన పాడుకునేటువంటి జాతీయ గీతానికి ఒళ్ళు పులకరించిందో లేదో కానీ జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం అంటే ఒళ్ళు పులకరించినటువంటి మనం ఇవాళ ఈ రోజు నుంచి రాష్ట్ర గీతంగా దాన్ని పాడుకోవాలి. ఆ పాటని పాడుకోవడం అంటేనే ఈ తెలంగాణ నేల ఔన్నత్యం గురించి మనం మరొకసారి పులకరించుకోవడం, పునరంకితం కావడం తప్ప ఇంకొకటి కాదు. రేపటి నుంచి ఆ పనిలో ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనము అంటే కేసీఆర్ ఒక్కడే కాదు, మనము అంటే
కూర్చున్న ప్రతి వాళ్ళం, నిలబడ్డ మనం ప్రతి వాళ్ళం రేపు జెండా పట్టుకొని మరి చంపడానికే పెట్టే దవాఖాన లోపల ఆ దవాఖాన బంద్ అయితే గంట కూడా చచ్చిపోతాడు. బతికిస్తారు కాబట్టి చచ్చిపోతారు. ఇంత మాత్రం సోయి లేకుండా మీడియా ఎన్ని రోజులు రాస్తుంది. కొత్త తెలంగాణలో కూడా పెట్టిందే నరకానికి మెట్లు నల్లగొండ దవాఖాన అంటే మరి ఈ మెట్లు అయితే మరి మెట్లు ఎవడెక్కాలి ఎవరిది కాదు. అందుకోసం చెప్తా ఉన్నా, కొత్త రాష్ట్రంలో నాయకులు సోయరిగి డాక్టర్లని స్టాఫ్ని నమ్మ మీ పని మీరు చేయండి అని చెప్పేసి ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పెట్టగలిగితే వాళ్ళ పని వాళ్ళు సరి చేసుకోవాలి. మనం కూడా మొండిగా నేనేదో గవర్నమెంట్ మేము తీసుకొని ఇంతవరకు వైద్య సేవలు అందుతలేవని ఎవరు ధర్నాలు చేయాలి, ఏ టీవీలు రాలేదు, ఏ పేపర్లు రాలేదు. మా వైద్యులు సిబ్బంది నర్సింగ్ స్టాఫ్ అందరూ సిన్సియర్గా పనిచేస్తున్నారు. అదే మీ అందరికీ విన్నవిస్తాం. ఇంకోటి ఏంటంటే సుధాకర్ అన్న ఆయన కవి, రాస్తాడు, పాడుతాడు, గొప్ప చిత్రకారుడు కూడా. 1989లో మేము జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేసినప్పుడు ఆయన ఒక బ్యానర్ రాస్తాడు, చాలా విపరీతంగా ఆకర్షించింది అందరినీ. అంటే చెప్తున్నా ఆయన ఒక గొప్ప నాట్ ఓన్లీ ఉద్యమకారుడు, అన్నీ ఆయనలో ఉన్నాయి. ఏంకన్నా మీ సూచనలు ఖచ్చితంగా మేము తీసుకుంటాము. ఇప్పుడు డాక్టర్ యాదవ్ గారు మా ఆసుపత్రి సీనియర్ వైద్యుడు, పిల్లల వైద్యుడు, ఇక్కడ ఒక గొప్ప పీడియాట్రిక్స్ వార్డును తను నడిపిస్తున్నాడు. భారతదేశంలోనే ఆయన నడిపించే వార్డుకు గొప్ప గుర్తింపు వచ్చింది. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు చాలా కృతజ్ఞతలు. మరి ఈ రోజు నుంచి జూన్ 2వ తారీఖు చాలా ప్రాముఖ్యత ఉంది. భారతదేశ చరిత్ర ఉన్నంతకాలం ఈ ఇంపార్టెన్స్ అలాగే ఉంటుంది. మరి తెలంగాణ 60 సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణ ఎంతమంది అమరులయ్యారు, ఆ అమరవీరులందరికీ ఈ సభాముఖంగా నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నారు స్టేజ్ మీద, అందరికీ పేరు పేరు నమస్కారం. నాకు జయశంకర్ సార్ని కలిసే అవకాశం వచ్చింది. నాకు 25 సంవత్సరాల కింద అంటే యాక్చువల్గా జయశంకర్ సార్ ఇంత పెద్ద సార్ అనే విషయం నాకు తెలియదు. తెలుసుంటే ఆ రోజున ఆయన కాళ్ళకి దండ పెట్టుకునేవాడిని. శాంతినగర్లో ఏంటంటే మా క్లాస్మేట్లో ఫాదర్ అయినా సీఫైల్ డైరెక్టర్, వాళ్ళిద్దరు బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇద్దరు క్లాస్మేట్స్. నేను డాక్టర్ అయినట్టు వైస్ ఛాన్సలర్ అయినందుకు సార్ని కలవడానికి వచ్చినారు. అయితే ఇట్లా జయశంకర్ సార్ అంటే మామూలు పెద్ద మనిషి నమస్తే పెట్టి అంటే నాకు భోజనం చేసే అవకాశం కలిగింది సార్తో. తర్వాత అంటే సార్ ఎంత పెద్ద సార్ అనేది నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ వచ్చింది, మరి అందరం సంబరాలు చేసుకుంటున్నాం. కానీ ఈ సంబరాలతోనే సరిపోలేదు, మన సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నల్లగొండలో ఏంటంటే నీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య. ఎలక్షన్ రాగానే ప్రతి ఒక్క ఆయనతో నేను ఫ్లోరైడ్ గురించి తీరుస్తా, ఈ సమస్య లేకుండా చేస్తాను. అంటే మేము చూసిన కనీసం ఒక 7-8 ఎలక్షన్లు అయిపోయింది. మరి ఈ సమస్య తీరేదన్నాడు, జనాలు ఎట్లా బాగా అయ్యేది అంటే కనీసం మరి ఇప్పుడు తెలంగాణ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా ఈ సమస్య మీద దృష్టి సారించి ఈ ఫ్లోరైడ్ సమస్య తీర్చడం కోసం శ్రద్ధ తీసుకుంటుందని మనం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఆడపిల్లలు ఏంటంటే పుట్టగానే దాన్ని చంపేసే సంస్కృతి మన జిల్లాలోనే ఎక్కువ. అంటే కనీసం పుట్టే పిల్లలకు భద్రత కల్పించలేని పరిస్థితి మన రాష్ట్రం మన జిల్లాలో ఉందంటే చాలా బాధపడాల్సిన విషయం. మరి వచ్చే వైద్య ఆరోగ్య శాఖ ఎవరైనా మంత్రి ఎవరైనా కానీ కనీసం ఏంటంటే పుట్టే పిల్లలకు పిల్లల కుటుంబానికి కానీ భద్రతా భావం కల్పించే ప్రభుత్వం కావాలి. మనం ఇది వచ్చే ప్రభుత్వం అది తీసుకోవాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ పోరాటం అంటే 60 సంవత్సరాల పోరాటం ఊరికే వచ్చింది కాదు. మాకేంటంటే మెడికల్ కాలేజ్ జాయిన్ కాగానే నాకు ఈ సభ మీద సుధాకరణ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ వామపక్ష భావాలు అంటే అన్న నుంచే తెలుసుకున్నాం. దెబ్బలు తిన్నాం, జైలు పోయినాం. మహేంద్రరావు 3 రోజులు ముషిరాబాద్ జైల్లో అన్నతో పోయి మేము కూడా లాకప్లో ఉండి దెబ్బలు తిన్నాం. అంటే ఇవన్నీ తెలంగాణకు సంబంధం కాకపోయినా మొదటి నుంచి అంటే ఉద్యమం అనగానే మనబడి తిరిగేవాళ్ళం. నేను ఒకటి ఏంటంటే మనం మన పని మనం సక్రమంగా చేస్తూ మన విధులు నిర్వర్తిస్తూ మనల్ని మనం బాగు చేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. జై తెలంగాణ. ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణకి ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటూ కదలి రండి అన్నలారా సంబరాలకు
60 పోరు ఫలితం వచ్చినందుకు కదలి రండి అన్నలార సంబరాలకు 60 పోరు ఫలితం వచ్చినందుకు కదలి రండి అన్నలార సంబరాలకు. సుధాకరణకు ఎంత చేసినా తక్కువే. ఆయన ఉద్యమం చేసినటువంటి ఏ తెలంగాణ ఉద్యమకారుని కూడా లేనటువంటి పీడీ యాక్ట్ పెట్టినటువంటి ఉద్యమకారుడు చెట్టు సుధాకరణ. ఆయనే ఎంత సన్మానించే తక్కనే నేను చేసేది చిరు కానుక మామూలుగా ఓ శాలతో సత్కరించాలని ఉద్దేశం. అన్నగారు స్వీకరించిన ధన్యవాదాలు. అన్నగారికి ఎప్పుడు మేము తోడుంటామని చెప్పి తెలియజేస్తూ సార్. ఇప్పుడు ఇప్పుడు మన మిత్రులు దేవేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వారి ఏఐటీసీ నాయకులు. దీని తర్వాత ప్రోగ్రాం మన పొలిటికల్ జేఏసీ చైర్మన్ వెంకటేశ్వర్ గారు కూడా అగ్రభాగాన ఉన్నందుకు ఏఐటీసీ నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహరావు గారు, వేదిక మీద ఉన్న అన్నా సార్ గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లపల్లి ఆదిరెడ్డి గారు, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సోమల్లయ్య గారు, ఇతర పెద్దలు, సోదరుల ఇందాక పెద్దలు చాలా విషయాలు చెప్పారు. లోతులోకి వెళ్ళను. రెండే విషయాలు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు ఒకవైపు సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందే, శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సిందే. ఏదైతే ఈ 60 ఏళ్ళ కష్టాలు పోతాయని ఆశించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మంచిగా ఆలోచించాలా, మంచి జరగకపోతే ఏం చేయాలని. మరి ఈనాడు నరసింహ గారి ఆధ్వర్యంలో, లోకల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దానికి ఇమ్మీడియట్గా డబ్బులు శాంక్షన్ చేయించి కేసీఆర్ గారి సహకారంతో దాని యొక్క యూనివర్సిటీ మన తెలంగాణలో మెడికల్ యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీకి నాకు ప్రోగ్రామ్ జరుగుతున్నట్టుగా మాకు అనధికార వర్గాలు దాని తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న మన ఇన్ఛార్జి డిఎంఈ డాక్టర్ పుట్టా శ్రీనివాసరావు గారు గతంలో వారు డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు చెప్పారు నాకు, మన ఎంతవరకు సభలోకి వస్తుందో తెలియదు. ఇప్పుడు మిత్రులారా, ఇప్పుడు మన పొలిటికల్ జేఏసీ వెంకటేశ్వర గారు సారు చూస్తానికి సౌమ్యంగా కనపడతారు, కానీ లాయర్ బుర్ర సార్. ఎందుకంటే ఉద్యమాన్ని ఇంత తెలంగాణ సాధించేంత వరకు అన్ని పార్టీలను, అన్ని కులాలను, సంఘాలను, విద్యార్థులను, ఉద్యమకారులను అందరినీ సంఘటితపరిచి అందరికి మెసేజ్లు ఇచ్చి ఒక్క 5-10 నిమిషాల తేడాతో ధర్నా చౌక్ దగ్గర, క్లాక్ టవర్ దగ్గర ఉద్యమాన్ని నిర్వహించి ఎన్నో ఫంక్షన్స్, ఎన్నో ఆర్గనైజేషన్ వరకు ఇప్పుడు కూడా తెలంగాణలో ఈ తర్వాత గెస్టులను సత్కరించ ఉంటుంది. ఆ తర్వాత మనం గోపాల్ లాజ్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఇవాళ జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా ముందుగా మీ అందరికీ కూడా, మెడికల్ జేఏసీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అలా ఆవిర్భావ సందర్భంగా నిర్వహించుకున్న ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న మెడికల్ జేఏసీ చైర్మన్ పెద్దలు డాక్టర్ నరసింహరావు గారు, కో చైర్మన్ వినోద్ కుమార్ గారు, అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ హర్నాథ్ గారు, పుల్లారావు గారు, అదేవిధంగా సమన్వయకర్త సోమలన్న గారు, సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి ఆదిరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసరావు గారు, నర్సింగ్ స్టాఫ్, అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యోగాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజలకు శుభదినం. ముందుగా జిల్లా సిపిఐ కార్యదర్శి ఆదిరెడ్డి గారిని రావాల్సింది. వారికి మా మిత్రులు, మా జిల్లా డాక్టర్ల వైద్య సంఘ అధ్యక్షులు డాక్టర్ పుల్లారావు గారు శాలువాతో సత్కరిస్తారు.
హరినాథ్ గారిని స్టేజ్ మీద వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మన దేవేందర్ గారిని వెంకటేశ్వర్ గారు సోదరులు వెంకటేశ్వర్ గారిని దేవేందర్ గారిని డాక్టర్ శ్రీనివాసరావు గారిని పాండంగరావు గారిని శాలతో సత్కరించవలసిందిగా మీ కళా బృందం చాలా బాగా చేసేసి మనందరం మా వైద్య సిబ్బంది వైద్య బృందం మెడికల్ బృందం అందరు కలిసి మా సూపరింటెండెంట్ గారిని సత్కరించుకుంటున్నాము. ఈ స్టేజ్ మీద ఎవరు స్కూటర్ తాళాలు పోయినాయండి, ఆ తాళాలు పోయిన వాళ్ళు అగ్రభాగం నుంచే సకల జన సమ్మె ఉద్యమాలు చేసినటువంటి మెడికల్ జేఏసీకి వేదిక ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ వెల్లపల్లి ఆదిరెడ్డి గారి దేవేంద్రలకు అందరికీ పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నల్లగొండ జిల్లా సమితి పక్షాన ప్రజానాయకుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సత్కారం చేసినందుకు సంతోషమే. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం తెలంగాణ ఉద్యమంలో ప్రజానాట్యముల పక్షాన తెలంగాణ ఉద్యమాలు తెలంగాణ 10 జిల్లాలు పర్యటించి తెలంగాణ ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని గర్వపడుతూ నాకు చిన్న సత్కారం చేసినందుకు సిపిఐ ప్రజానాట్యముల నల్లగొండ జిల్లా సమితి పక్షాన ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఇప్పుడు వెంకటేశ్వర్ గారు వందన సమర్పణ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనకు ప్రాణాలు అర్పించి అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నూతన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారికి, దేవేంద్ర రెడ్డి గారికి, జాక్ చైర్మన్ వెంకటేశ్వర్ గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ హరినాథ్ గారికి, నరసింహరావు డాక్టర్ గారికి, డాక్టర్ వినోద్ గారికి, డాక్టర్ ఎన్ సోమలయ్య గారికి, డాక్టర్ శ్రీనివాసరావు గారికి, సిపిఐ జిల్లా సెక్రటరీ ఆదిరెడ్డి గారికి, తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్లారావు గారికి, ఎన్ శ్రీధర్ గారికి, ఝాన్సీ గారికి, పి విజయలక్ష్మి గారికి, పి వెంకటరావు గారికి మరియు విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులకు, పత్రికా విలేకరులకు, మిగతా ఆ వైద్య సిబ్బందికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్య పాత్ర పోషించినటువంటి డాక్టర్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం అనంతరం హాస్పిటల్ వైద్య సిబ్బందికి భోజన సంబంధిత విరాళాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వసతి సౌకర్యాలు సమకూర్చినందుకు సూపరింటెండెంట్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ముగించబడింది. ఈ నిర్వహణ సంబంధించిన విషయంలో వెంకట్రావు మన వెంకన్న చైర్స్ కూడా చూసుకుంటాం. మేము అందరం బయట ఈ చైర్స్ స్టేజీ దీనికి నిర్వహించినటువంటి వెంకన్న మన ఇంకా శానిటేషన్ వెంకన్న దయచేసి చూసుకోండి ప్లీజ్.
అందరూ మాతోటి ఆతిథ్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము గెస్ట్లు. ఇప్పుడు రామచందర్ ఆగుతాం మీకు పోయిన అక్కడ పోతాం. అమ్మా ఏదైనా ప్రత్యక్ష దైవం ఇది తీసుకోండి